హే లవ్లీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇమోజీ ఫేసెస్తో ఎలా మనం వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలి, ఏ విధంగా డ్యాన్స్ చేయించాలి, ఎలా క్రియేట్ చేయాలి ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోనైతే ఒకసారి చూడండి. ఇలా మనం వీడియోస్ని క్రియేట్ చేసి దీనికైతే ఒక సాంగ్ సెట్ చేసి మనం యూట్యూబ్, ఇన్స్టా రీల్స్‌లా గానీ ఎలాగైనా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఒక సాంగ్ సెట్ చేసేస్తే ఇదైతే బావుంటుంది కదా చూడడానికి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. ఇప్పుడైతే ఇంకో వీడియోని చూడండి. మనం సింగిల్‌గా కూడా డాన్స్ చేయించుకోవచ్చు, మాట్లాడొచ్చు. మనం ఏది యాక్ట్ చేస్తే అక్కడ అదైతే యాక్ట్ చేస్తుంది. మనం ఏం చేసినా అది అట్లే చేస్తుంది. కాదు డాన్స్ చేపిస్తానంటే కూడా డాన్స్ చేయించొచ్చు. ఈ వీడియో ఒకసారి చూడండి. ఇదైతే నేను ఇంట్లోనే తీశాను. ఏదో ఆ ఏఐ బొమ్మే వచ్చి మన ఇంట్లో డాన్స్ చేస్తున్నట్టుంది కదా! మనం కావాలంటే దీని సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. స్కిప్ చేసి చూసేసి మళ్ళీ నాకు అర్థం కాలేదు అంటే ఇంకేం చేయలేము. వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇక్కడ మీకు ప్లే స్టోర్ ఉంటుంది కదా ఫోన్‌లో. అక్కడ జీపీటో అవతార్ అనేసి ఒకటి ఉంటుంది. నేను మార్క్ చేశాను చూడండి. యాప్‌ని అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని చూపించింది. పర్మిషన్స్ అడుగుతుంది. అగ్రీ అని ఇచ్చేసి టిక్ మార్క్ కొట్టేయండి. ఇప్పుడు యాప్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని మీకు మెసేజెస్ చూపిస్తుంది. స్కిప్ చేసేయండి పైన. మీకు ఏదైనా పర్మిషన్స్ అడిగితే అలౌ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అక్కడ స్క్రీన్ పైన మీకు టచ్ ద స్క్రీన్ అని చూపిస్తుంది కదా! టచ్ చేయండి. మీరు టచ్ చేశాక ఇలా చూపిస్తుంది. యాప్‌లోకి అయితే వెళ్ళిపోతున్నట్టు. పైన స్కిప్ అని ఉంది కదా! దానిపైన మీరు క్లిక్ చేసి బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని ఉంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్రియేట్ అవతార్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు ఏ కలర్ స్కిన్ కావాలి అనేసి. బ్లాక్ ఉంది, బ్రౌన్ ఉంది, వైట్ స్కిన్ ఉంది. చూడండి చాలా ఉంది. మనకి ఏది కావాలో అది మనం ఫేస్‌కి మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పైనున్న కలర్‌ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు పక్కనే అవతార్ టైప్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. మీకు ఎలాంటి ఫేస్ టైప్ కావాలి అనేసి చూపిస్తుంది. 3 ఆప్షన్స్ అయితే ఉంది. అక్కడ అనిమీ కూడా ఉంది. మీకు అది కావాలంటే మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఫేస్ కొంచెం చేంజ్ అయ్యింది కదా! కింద ఉన్న అనిమీని కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇది చూడండి కార్టూన్ ఫేస్‌లా భలే ఉంది కదా! చైనా ఫేస్ వాళ్ళలాగా. నాకైతే ఫస్ట్‌దే కొంచెం పర్వాలేదనిపించింది. నేను దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పక్కనే మీకు హెయిర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చూడండి లేడీస్, జెంట్స్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి కదా! హెయిర్స్ అయితే. మీకు ఇందులో ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు మీ అవతార్ ఫేస్‌కి. ఇప్పుడైతే నేను కొన్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మీరు కింద స్క్రోల్ చేసి చూస్తే మీకు చాలా రకాల హెయిర్ స్టైల్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చిందైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే పక్కనే ఫేస్ ఆప్షన్ మైంది అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫేస్ ఏ టైప్ కావాలనేసి ఉంది. ఇందులో మీకు నచ్చిందైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడే పక్కన బ్రౌజ్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. మీకు ఎలాంటి ఐబ్రోస్ కావాలి అనేసి మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. పక్కనే మీకు ఐస్ అనే ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎలాంటి కళ్ళు కావాలో మీరు ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక పక్కనే నోస్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ముక్కు ఎలాంటి టైప్ కావాలనేసి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయండి. అలాగే మౌత్ ఉంది కదా! మీకు ఎలాంటి లిప్స్ కావాలి, పెదవులు ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లే పక్కన చూడండి బాడీ టైప్. మీకు ఎలాంటి బాడీ టైప్ కావాలా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. పిల్లల బాడీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ బాడీ సైజ్ వరకు ఇక్కడైతే ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసి చూస్తే చూడండి చిన్న పిల్లలది కూడా ఇక్కడ ఉంది. మీరు పైకి స్క్రోల్ చేసి మీరు పెద్దవాళ్ళ బాడీ సైజ్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లే పక్కన డ్రెస్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డ్రెస్ ఆప్షన్ కూడా సో మెనీ ఆప్షన్స్ అయితే మీకున్నాయి. చాలా బాగున్నాయి కదా! మీకు ఏ కలర్ కావాలన్నా మీరు ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజైన్ గానివ్వండి, కలర్ కానివ్వండి చాలా బాగున్నాయి. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లే కిందకి స్క్రోల్ చేసి చూడండి చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. మీకు నచ్చింది మీరైతే మీ అవతార్‌కి సెట్ చేసుకోండి. అట్లే పక్కన టాప్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు
టాప్ సెపరేట్‌గా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని పక్కనే అవుట్‌వేర్ ఉంది కదా! దానిలో అయితే మీకు ప్యాంట్స్ గానీ, స్కర్ట్స్ గానీ అలా దొరుకుతాయి. మీరైతే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా. ఇక్కడ నుంచయితే మీ అవతార్‌కి నచ్చిందైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే చూడండి అవుట్‌వేర్ ఉంది కదా! ఇది కూడా మీరు అంటే స్వెటర్‌లాగా పైన ఓవర్ కోట్‌లాగా ఏసుకుంటారు కదా! అలాంటిది. దీంతో అయితే మీకు నచ్చింది ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకదాన్నయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పక్కనే ప్యాంట్స్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సో మెనీ ప్యాంట్స్ అయితే చూపిస్తుంది. మీరు ఇందులో కూడా ఏదైనా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్లాక్ కలర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది నాకు మ్యాచ్ అయినట్టు అనిపించింది. అట్లే పక్కన స్కర్ట్ ఆప్షన్ ఉంది కదా! ఇందులోకైతే మీకు కావాల్సింది మీరు మార్చుకోవచ్చు. సాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి కలర్ సాక్స్ కావాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకైతే బ్లాక్ నచ్చింది. నేను దాన్నే సెలెక్ట్ చేస్తాను. ఫుట్‌వేర్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు మ్యాచింగ్ డ్రెస్ మ్యాచింగ్ అయితే పింక్ ఉంది కాబట్టి నేను పింక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అట్లే పక్కన ఐస్ వేర్ ఉంది కదా! ఇక్కడ మీకు గ్లాసెస్ అయితే ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన గ్లాస్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. నేనేదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు చూపించడం కోసం. ఒకవేళ మీరు చేసిన డిజైన్స్ కానీ మీకు నచ్చకపోతే పైన యారో మార్క్ ఉంది కదా! నేను మార్క్ చేస్తాను చూడండి. దానిపైన క్లిక్ చేస్తే అదైతే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ అయితే వెళ్ళిపోయింది స్పెట్స్. మళ్ళీ అది కావాలనుకుంటే మీరు సింపుల్‌గా దాని కింద ఒక ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ స్పెట్స్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి వచ్చేసింది కదా! నా అవతార్‌కి గ్లాసెస్. లేదు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి సెట్ చేసుకుంటానంటే కింద ఒక ఆప్షన్ అయితే ఉంది. దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. అదైతే మళ్ళీ రీబూట్ అయిపోతుంది. మళ్ళీ నేను రీబూట్ చేసి చూపించలేను. వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. మీరు దాన్ని పైనుంది డన్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేసి డన్ అయితే కొట్టేయండి. ఇప్పుడు మీ అవతార్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మా పాప నిక్ నేమ్ అయితే టైప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫైండ్ ఫ్రెండ్స్ అని ఉంది కదా! దాన్నైతే స్కిప్ చేసేయండి. ఇదేం అక్కర్లేదు. ఇక్కడ ఫాలో 6 పీపుల్స్ అని ఉంది. ఇది కూడా స్కిప్ చేసేయండి. ఏం అక్కర్లేదు. స్కిప్ చేశాక మీకైతే ఇలా చూపిస్తుంది. ట్రై నౌ అని ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీరు ఇందాక రెడీ చేసిన అవతార్ అయితే మీకు రెడీ అయిపోయింది. ఇక్కడ పైన కెమెరా ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అలౌ లిమిట్ యాక్సెస్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు ఫోటోస్ కావాలంటే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే కింద స్క్రోల్ చేసేయండి. మీకైతే కెమెరా ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనం అవతార్‌తో మాట్లాడించొచ్చు, డాన్స్ చేయించొచ్చు. ఎలా అనేసి ఇక్కడైతే చూపిస్తాను. వీడియో ఆప్షన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. పర్మిషన్స్ ఇచ్చేయండి. వీడియో అయితే ఇక్కడ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా! కెమెరాకి పక్కన. దానిపైన క్లిక్ చేసి మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి విజువల్ కావాలనేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కింద స్క్రోల్ చేస్తే మీకు మెనీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. లేదు మాకు సెపరేట్ కేటగిరీ కావాలంటే పక్కనే హార్ట్ ఆప్షన్ ఉంది కదా! హార్ట్, యానిమీ, రొమాంటిక్, వాటిలో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. కింద యాక్షన్ అనే ఆప్షన్ ఉంది కదా! ఒకసారి దానిపైన క్లిక్ చేసి మళ్ళీ కెమెరా అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది చూడండి లుక్ అరౌండ్ ఫర్ ఏ ఫ్లాట్ సర్ఫేస్ అనేసి. అంటే మీరు ఏదైనా ఫ్లాట్‌గా ఉండే అంటే స్ట్రెయిట్‌గా పెట్టాలి మీరు ఫోన్ని. అలా స్ట్రెయిట్‌గా పెడితే బొమ్మ అయితే మన ఇంటి లోపల ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది కదా! చిన్నదిగా ఉంది. సైజ్ కావాలంటే మనం దానిపైన టచ్ చేసి మామూలుగా మనకి స్క్రీన్ జూమ్ చేస్తాం కదా! అలా జూమ్ చేస్తే చాలు బొమ్మ అయితే పెద్దదిగా వస్తుంది. ఇప్పుడైతే మనం యాక్షన్ దగ్గరికైతే వచ్చేద్దాము. ఈ యాక్షన్ ఏంటంటే మన ఫేస్ రియాక్షన్స్‌ని అయితే మాత్రం ఇస్తుంది ఇది. అక్కడే పక్కన డిఫాల్ట్ ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. మీకు పైన బ్యాక్‌గ్రౌండ్ కావాలంటే అక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. దానిపైన ట్యాప్ చేసి ఇప్పుడైతే మీ అవతార్ మీద టచ్ చేయండి. అవతార్‌ని టచ్ చేస్తే మీకైతే ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ నుంచే డాన్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు నేను కిందున్న ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా మనం సెలెక్ట్ చేసుకున్న ఇమోజీ వచ్చి వెనకాలైతే డాన్స్ చేస్తున్నట్టు మనకు చూపిస్తుంది.
రెండు ఒకే దగ్గర ఉన్నాయి పక్కన పక్కన పెట్టుకోలేమా అంటే ఏం లేదు, పక్కన పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు ఆ ఎమోజిని టచ్ చేసి మీరు సైడ్కి తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేశాను చూడండి, అలా మీరు కావాలంటే ఈ సైడు ఆ సైడు ఎక్కడైనా జరుపుకోవచ్చు. దాన్ని చిన్నది కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా మీరు వీడియో రికార్డ్ చేసి దాని సౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మార్క్ చేస్తాను చూడండి, పైన అక్కడ యాడ్ సౌండ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా సాంగ్స్ అయితే చూపిస్తుంది చూడండి. మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదు ఒకవేళ కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటే మీరు సైలెంట్ వీడియోనే తీసుకెళ్ళి యూట్యూబ్లో ఏదో ఒక షార్ట్ వీడియోకి అప్లోడ్ చేసేయండి. వీడియో బాగుంటుంది కాబట్టి సాంగ్ కాపీరైట్ రాదు, అలా కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, పైన మీకు హాట్ నెవ్ టెంప్లెట్స్ డ్యాన్స్ కపుల్ కొలాబ్ అనేసి ఇక్కడ కూడా మీకు చాలా డ్యాన్స్ వీడియోలు కానీ అవి దొరుకుతాయి. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఎడిట్ చేసుకొని మీరు యూట్యూబ్లో షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మెయిన్ హోమ్ పేజ్కి అయితే వచ్చేస్తున్నాను. ఇది మన మెయిన్ పిక్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నాం కదా మన అవతారు. ఇక్కడ నుంచి మీరు కావాలంటే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు పై అవతారు ఫేస్ కానీ. అట్లే మీరు కింద స్క్రోల్ చేసి చూస్తే కొత్త కొత్త వీడియోలు చాలా ఉంటాయి, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా ఈ యాప్ గురించి డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో మీరు చెప్పండి, నేనైతే మీకు క్లారిటీ ఇస్తాను. ఎడిటింగ్ గురించి వీడియో కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి.